welcome to Kisik Talks. This show sponsored by Mukunda Jewelers, co-sponsored by Srivari Spices and Foods. ఈ రోజు మన కిసిక్ టాక్స్ కి రాబోతున్న సెలబ్రిటీ ఎవరంటే బాయ్ ఫ్రెండ్ అంటే ఇట్లా ఉండాలిరా బాబు అనిపిస్తుంది. తనెవరో కాదు, మనందరికి ఎంతో ఇష్టమైన శివ్. హాయ్ మేడం, అందరికి నమస్తే. హాయ్ సార్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. ఎందుకంటే మీరు మేడం 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 అంటారు, నేనేమో మిమ్మల్ని శివ్ శివ్ అని పిలవలేను. లేదు మేడం, మీరు నన్ను శివ్ అని పిలవచ్చు, ప్రాబ్లం. అసలు ఏంటి మేడం మేడం ఏంటి శివ్? ఇది మా అమ్మ స్కూల్ టీచర్, సో మా అమ్మ ఇప్పుడు కూడా ప్రియాంక గారి అమ్మకి మేడం అనే పిలుస్తారు. వాళ్ళ నాన్నకి సార్ అని అంటే మా అమ్మ పిలిచే చూసి సో నాకు కూడా అది చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది. సో మమ్మీ బేసిక్ గా చిన్నప్పటి నుంచి మమ్మీస్ ఏం నేర్పిస్తే పిల్లలకి అదే వస్తుంది అంటారు కదా. అంటే చిన్నప్పుడు మనం ఏం నేర్చుకుంటామో అది కలకాలం మాతో పాటే ఉంటుంది. అంటే బేసిక్ గా నేర్చుకుని అది పాటించడం కూడా చాలా కష్టం. కానీ మీరు నేను ఎన్ని టైమ్స్ కలిసినా నన్నే కాదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ మ్యామ్ మ్యామ్ మేడం మేడం అని పిలుస్తారు. మీ పైన ఒక రెస్పెక్ట్ వస్తుంది. ఓ గర్ల్స్ కి ఇంత రెస్పెక్ట్ ఇస్తాడు శివ్. ఆ రెస్పెక్ట్ తో పాటు ఒకటి ఏంటంటే, నాకు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ తెలిసిన వాళ్ళే, బట్ ఒక క్లోజ్ బాండింగ్ అనేది నాకు ఎవరితో పాటు లేదు. నేను సార్ మేడం అని పిలిచేసరికి ఒక బార్డర్ లైన్ అనేది క్రియేట్ అయిపోద్ది. ఎవరు నాతో పాటు దగ్గర అవ్వలేరు, నేను కూడా వేరే వాళ్ళతో దగ్గర అవ్వలేను. నాకు చాలా స్ట్రెస్ అయినప్పుడు ఎక్కడైనా బయటికి వెళ్ళాలనుకుంటే నాకు ఫ్రెండ్స్ లేరు. ఎవరిని హలో రండి ఎక్కడైనా బయటికి వెళ్దాము, ఐ వాంట్ టు గో దేర్, ఒక గ్రూప్ క్రియేట్ చేసి వెళ్దాంలే నేను చెప్పడానికి కూడా ఎవరు లేరు. సో ప్రియాంక గారు తప్ప నాకు నో వన్. షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్, షీఈ్ మై లవర్, షీఈ్ మై ఎవ్రీథింగ్. నాకు ఏదైనా బాధ ఉన్నా సంతోషం ఉన్నా చెప్పుకోవడానికి ఆవిడ మాత్రమే ఇక్కడ నాకు. అట్లా ఫిక్స్ చేసి పెట్టేసా ప్రియాంకను. అంటే అది మంచిది కూడా అండ్ కొంచెం ఒక విధంగా చూస్తే చెడ్డది కూడా. బికాస్ ఫ్రెండ్స్ ఉండకపోవడం కూడా మంచిది కాదు యాక్చువల్లీ. అవును అవును. ప్రియాంక కాకుండా ఎవరినైనా ఫ్రెండ్ చేసుకోవాలని అనిపించిందా మీకు అమ్మాయిల్లో? లేదు మేడం, అలా అనిపించలేదు. బికాజ్ నాకంటే ఎక్కువ ఆవిడ నన్ను చూసుకుంటుంది. అట్లాంటి అమ్మాయిని నా జీవితంలో పెట్టుకుని నేను ఎందుకు వేరే అమ్మాయిని చూస్తాను? ఇది టెలికాస్ట్ చేయంలేండి. లేదు, నిజంగా అలా అనిపించలేదు. చాలా మంది ఫ్రెండ్స్ అంటే అమ్మాయిల్లో తెలిసిన వాళ్ళు ఉన్నారు, మీరు గానీ చాలా మంది, ప్రతి ఒక్క సెలబ్రిటీ వి నో. బట్ ఎవరితో నేను దగ్గర అవ్వలేకపోతానేమో, ఐ డోంట్ నో. బికాజ్ అసలు ప్రియాంక గారు నాకు ప్రతిదీ సాటిస్ఫై చేస్తారు కదా. నాకు ఏం కావాలన్నా ఎట్లాంటి సపోర్ట్ ఉన్నా ఆవిడ నాకు ఇప్పుడు దాకా నేను ఏం చేయాలనుకున్నా సరే ఆవిడ నో అని నాకు ఎప్పుడు చెప్పలేదు. ఈవెన్ దో షీ నోస్ ఐ విల్ ఫెయిల్ ఇన్ దాట్. ఓకే సరే నువ్వు ఫెయిల్ అవుతుంది, నీకే తెలుస్తుంది, ఐఎమ్ దేర్ విత్ యూ ఎవ్రీథింగ్. యాక్చువల్లీ ఇంకొకటి మేడం, అమ్మాయిలు చాలా డిమాండింగ్ అని నేను విన్నాను చిన్నప్పటి నుంచి. బట్ వెన్ ఐ సీ ప్రియాంక గారు, షీఈ్ నాట్ ఎట్ ఆల్ డిమాండింగ్. షీఈ్ వెరీ ఈజీ టు హ్యాండిల్, షీఈ్ వెరీ ఈజీ టు టేక్ కేర్ ఆఫ్ హర్. బికాస్ నాకంటే ఎక్కువ ఆవిడ నన్ను చూసుకుంటుంది. యా, ఐఎమ్ రియలీ సర్ప్రైజ్ అండ్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ హర్ ఇన్ మై లైఫ్. ఓ మై గాడ్ ప్రియాంక! అట్లాంటి అమ్మాయిని నా జీవితంలో పెట్టుకుని నేను ఎందుకు వేరే అమ్మాయిని చూస్తాను? అంటే ఇది కిసిక్ టాక్స్ అని చెప్పట్లేదుగా. నో, నేను సడన్ గా ఫోన్ తీసుకుని అప్పుడప్పుడు చెక్ చేస్తా. మరి యూ క్యాన్ చెక్ మై ఫోన్. ఆ ప్రియాంక గారు తప్ప వేరే అమ్మాయి నా నంబర్ కూడా దొరకదు. నిజంగా అసలు మీ ఫోన్ లో ఏ గర్ల్ నెంబర్ కూడా లేదా? యాక్చువల్లీ నేను ప్రియాంక గారితో సీరియల్ చేస్తున్నప్పుడు కూడా నేను ప్రియాంక గారితో పరిచయం అయ్యేదాకా, అంటే ఒక బాండింగ్ క్రియేట్ అయ్యేదాకా ఆవిడ నంబర్ కూడా నా ఫోన్లో లేదు. సీరియల్ ఎండ్ అయ్యే టైంకి మా బాండింగ్ అనేది స్టార్ట్ అయ్యింది. ప్రియాంక నువ్వు చాలా లక్కీరా, ఇలాంటి బాయ్ దొరకడం నీకు. యూనో ఒక్కసారి నాకు ఐ థింక్ ఇట్స్ 2.5 years తర్వాత మౌన రాగం జరుగుతుంది. నిరుపమ్ సార్ కాల్ చేశారు నాకు. హీ వాస్ ప్రొడ్యూసింగ్ అ సీరియల్. ఆ ప్రియాంక గారి నంబర్ అడగడానికి కాల్ చేశారు నాకు. శివ, నాకు మీ సీరియల్ హీరోయిన్ నంబర్ కావాలంటే, సార్ నా దగ్గర ఆవిడ నంబర్ లేదు. ఏంటయ్యా మీ సీరియల్ హీరోయిన్ నంబర్ నీ దగ్గర లేదా అంటే,
లేదు సార్ నా దగ్గర లేదు, మేనేజర్ నంబర్ ఇస్తాను ఆవిడ దగ్గర తీసుకోండి అని చెప్పాను. అసలు నెంబరే లేదు అనే ఒక టైం నుంచి అసలు తనే మొత్తం అయిపోయే రోజు వచ్చేసింది. టైమ్ ఈజ్ ఎవ్రీథింగ్. అంటే టైం అసలు అంటే ఫస్ట్ ప్రపోజ్ చేసింది మీరా ప్రియాంక? ప్రియాంక గారే నాకు ఫస్ట్ ప్రపోజ్ చేశారు. షీ ఈస్ ద వన్ హూ ప్రపోజ్డ్ మీ ఫస్ట్. ఆవిడ ప్రపోజ్ చేశాక నేను 2 days టైం తీసుకుని ఆవిడకి ఓకే చెప్పారా? ఓకే చెప్పాను. ఇంట్లో మమ్మీని అడిగి చెప్పారా ఏంటి? మమ్మీనే. నవ్వేమంటే ఏదో జరిగింది. మమ్మీని అడగలేదు నేను. అంటే అందరికి ఒకటి ఫస్ట్ లవ్ అనేది ఉంటది కదా. సో ఐ హ్యాడ్ అ వెరీ బ్యాడ్ ట్రిప్ ఇన్ మై లైఫ్, ఒక ఫస్ట్ లవ్ అనేది. సో దట్ ఈస్ ద రీజన్. ఇప్పుడు నా జీవితంలో ఎవరిని నేను ప్రేమించాలి, నా జీవితంలో ఎవరైనా రావాలి అంటే ఐ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అండ్ నేను ఎట్లాంటి మనిషి అంటే ఒక అమ్మాయిని ప్రేమించానంటే ఐ వాంట్ హర్ టు బి విత్ మీ ఫర్ ఎవర్ till I stay on this earth. నేను మళ్ళీ ఈ అమ్మాయి తర్వాత ఆ అమ్మాయి తర్వాత ఈ అమ్మాయి. ఐ డోంట్ వాంట్ టు డూ దట్. 2 రోజులు ప్రియాంక గారు ప్రపోజ్ చేశాక ఈ షీ కరెక్ట్ ఫర్ మీ, ఆవిడ నాతో ఎలా మాట్లాడుతుంది, ఆవిడ నాతో ఎలా బిహేవ్ చేస్తుంది, ప్రతి ఒక్కటి ఆలోచించి ప్రతి ఒక్కటి థింక్ చేసుకుని ఆ 2 days తర్వాత నేను yes చెప్పాను. ప్రపోజ్ చేయగానే మీరు 2 days టైం తీసుకున్నారు, కానీ మీరు ఓకే చేయడానికి కాల్ బ్యాక్ చేస్తుంటారు కదా ఓకే అని చెప్పడానికి. అప్పుడు మీరు ఎలాంటి క్వశ్చన్స్ వేశారు ప్రియాంక? క్వశ్చన్స్ ఏం వేయలేదు మేడం. ఆవిడ చెన్నైలో మౌనరాగం సీరియల్ రీమేక్ చేస్తుంది. షీ వాజ్ ఇన్ చెన్నై. సో మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ ఆవిడ కాల్ చేసింది, మాట్లాడాను. నాకు కూడా ఒకటి ఉంటుంది, అరే ఇప్పుడు ఈవిడ ఆన్సర్ చెప్పాలి కదా, ఎప్పుడు చెప్పాలి, ఏం చెప్పాలి అని చెప్పి 2 days నుంచి ఆవిడతో మాట్లాడుతూ 2వ రోజు తర్వాత 1 గంటన్నర మాట్లాడాక యా షీ ఈస్ ద వన్. తనతో మాట్లాడిన తర్వాత మీకు ఒక క్లారిటీ వచ్చింది. యా అసలు ఏం మాట్లాడారు? అంటే నార్మల్ గానే మాట్లాడాను మేడం. ఆవిడ నాకు ఫ్రెండ్ లేనప్పుడు కూడా షీ యూస్ టు ఆస్క్ మీ తిన్నారా, లైక్ ఎలా ఉన్నారు, హౌ ఇస్ యువర్ ఫ్యామిలీ, అండ్ షీ బికేమ్ అ లిటిల్ బిట్ క్లోజ్ టు మై మదర్. కొంచెం కేర్ తీసుకునేది మీ పైన. కేర్ తీసుకున్నది. అండ్ వెన్ ఎవర్ నేను డల్ గా ఉంటే షీ ఈస్ ద ఫస్ట్ పర్సన్, శివ గారు ఏమైంది, ఎందుకు డల్ గా ఉన్నారు, ఇస్ దర్ ఎనీ ప్రాబ్లమ్, ఇస్ దర్ వాట్ ఐ కెన్ డూ ఫర్ యూ. సో ఇలాంటి అన్ని ప్రతి ఒక్కటి నేను మెమరైజ్ చేసుకుని పెయిన్ ని తను తీసుకునేది. అండ్ ఏదో ఒక తెలియని బాండింగ్, ఒక అమ్మాయి అబ్బాయి మాట్లాడుతున్నప్పుడు కలిసినప్పుడు ఒక కనెక్షన్, ఒక ఎలక్ట్రిఫైయింగ్ ఒకటి ఉంటది కదా. ఐ సా విత్ హర్. అంటే దీనికంటే ముందు కూడా నేను ఒక వేరే ఆర్టిస్ట్ తో యాక్ట్ చేశాను, మాట్లాడాను. బట్ ఇట్లాంటి బాండింగ్, ఇట్లాంటి ఫీల్ నాకు ఎవరితో రాలేదు. సో ప్రియాంక గారు ఇస్ ద వన్. అండ్ ఇట్స్ బీన్ 7 years నౌ. మరి ఎప్పుడు పెళ్లి? ఈ సంవత్సరం పెళ్లి చేసుకోవాలి మేడం. ఒక చిన్న ఇల్లు కడుతున్నాం మేము, నేను ప్రియాంక గారు. ఓ మై గాడ్, చూడండి అసలు ఇప్పుడుండే జనరేషన్ కి వీళ్ళు అస్సలు మ్యాచ్ కారు. ఫస్ట్ ఇల్లు కట్టుకుంటున్నారు, తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు. నేను ప్రియాంక గారు ఇద్దరు వి కమ్ ఫ్రమ్ వెరీ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ, లోవర్ మిడిల్ క్లాస్ అంటారు కదా అట్లా. అంటే అట్లీస్ట్ నాకైనా మా అమ్మ నాన్న ఇద్దరు గవర్నమెంట్ పని చేస్తారు. ప్రియాంక గారు అయితే నిజంగా ది కమ్ ఫ్రమ్ వెరీ. అసలు నేను ఒక వీడియో చూసాను ప్రియాంకది, వాళ్ళ హౌస్ చూస్తే నాకు అసలు షాక్ అయ్యా, ఏంటి ప్రియాంక అని కూడా నేను అడిగిన రోజులు ఉన్నాయి. అంతే, ఇంకా దేవుడు రాశారు, అట్లా అయింది. కానీ ఇప్పుడు ముందు ఏం చేయాలో చేద్దాం, అది మన చేతిలో ఉంది. అబ్బాయిలు శివ్ అసలు నీకు మ్యాచ్ అంటే కొంతమంది అసలు నువ్వు నియర్ బై లో కూడా లేవు వాళ్ళకి. ఎందుకట్లా అంటే పెళ్లి చేసుకుని కూడా మనం నెక్స్ట్ చేద్దామని అనుకోవచ్చుగా. పెళ్లి అనేది ఇట్స్ అ వెరీ బిగ్ బాండ్ మేడం. ఒక మనిషి జీవితంలోనే ఒక అతి ఇంపార్టెంట్ బాండ్ అంటేనే పెళ్లి. బికాస్ నేను చూసాను, మా అమ్మ నాన్నని నేను చూసాను, అండ్ ఈవెన్ ప్రియాంక గారు అమ్మ నాన్నని నేను చూసి వాళ్ళ స్టోరీని నేను విన్నాను. వెన్ ఐ మ్యారీ మై గర్ల్, ఐ హ్యావ్ టు కీప్ హర్ వెరీ మచ్ హ్యాపీ. పెళ్ళి అయ్యాక ఎట్లా ఉంటుందంటే సెటిల్ అవుదాము, ఆ తర్వాత పిల్లలు చేసుకుందాం. ఎందుకు ఫస్ట్ మనం సెటిల్ అవుదాం, దెన్ పెళ్లి చేసుకుందాం, దెన్ వెంటనే పిల్లలు కానీ. సో ఒక ఇల్లు కడుతున్నాము, అది త్వరలో ఫినిష్ అవుతుంది అని అనుకుంటున్నాను. బికాజ్ తెలుసు మీకు. సో అది అయిపోయిన వెంటనే వీఆర్ గోయింగ్ టు మ్యారీ. అసలు మీరు ఈ డిసిషన్ తీసుకోవడానికి రీజన్స్ ఏంటి? చిన్నప్పుడు మా అమ్మ నాన్నని మనం పెరిగింది, మనకి ఏం కావాలని మనకు దొరకలేదు. మేము కూడా ఒక పెద్ద, అంటే నా ఫ్రెండ్స్ అందరూ వెరీ రిచ్ అక్కడ. అది ఏదో తెలియదు మేడం, దేవుడు నాకు అలాగే పెట్టాడేమో. నాకు ఉన్నది 8 members ఫ్రెండ్స్, బట్ ఎంత రిచ్ అంటే దే ఆర్ వెరీ మచ్ రిచ్. వాళ్ళందరూ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. సో వాళ్ళందరూ నేను చూస్తూ పెరిగాను కదా, వాళ్ళని నన్ను నేను కంపేర్ చేస్తే లైక్ నథింగ్ అన్నమాట. మై ఫాదర్ ఈజ్ అ బస్ కండక్టర్. వాళ్ళు ఎంత అయిందో అంత చేశారు నా
నా కోసం. బట్ నాకు ఒకటి ఉంటుంది కదా, అలా చేద్దాం, నాకు ఇలా. సో నేను నా పిల్లలకి ఇది కావాలంటే నేను వాళ్ళకి ఇప్పించాలి, నేను ఇలా ఉండాలి, ఇక్కడ వెళ్ళాలంటే వాడు అక్కడ వెళ్ళాలి. సో ఐ హ్యావ్ టు ప్రిపేర్ లైక్ దట్. సో అంటే మీరు ఏదైతే మీ ఫ్యామిలీ నుంచి కొన్ని మిస్ అయ్యారో అవన్నీ మీ పిల్లలకి రాకూడదు. మెంటలీ ఫిక్స్ అయి ఉన్నారు, ప్రియాంక నా లైఫ్. నేను చిన్నప్పటి నుంచే ఫిక్స్ అయి ఉన్నాను మేడం. ఏ ఒక అమ్మాయిని నా వల్ల ఎవరు ప్రాబ్లం ఫేస్ అవ్వకూడదు, శివ్ వల్ల ఏడవకూడదు. బికాస్ నేను మా అమ్మని ఏడవడం అంటే నా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు, ఐ థింక్ ఇప్పుడున్న అబ్బాయిలు అప్పుడున్న అబ్బాయిలు సేమ్ అలాగే ఉన్నారు. ఎవ్వరు అమ్మాయి గురించి ఆలోచించారు. వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళు కూడా పని చేస్తున్నారు, వాళ్ళు కూడా గ్రో అవ్వాలనుకుంటున్నారు, వాళ్ళు కూడా ఒక సపోర్ట్ కావాలి, వాళ్ళు కూడా ఏదో ఒకటి చేయాలనుకుంటారు. ఇదన్నీ ఎవరు ఆలోచించరు. సెల్ఫిష్నెస్. ఓకే, నేను మంచిగా ఉన్నానా, నేను మందు తాగానా, నేను సిగరెట్ తాగానా, నేను గుట్కా తిన్నానా, ఓకే నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారా, తిరుగుదామా, తిందామా అంటే అంతే. వాళ్ళే ఉంటుంది. ఒకరు అమ్మాయి గురించి ఆలోచించరు. ఐ డోంట్ నో వై. ఐ ఫేస్డ్ ఇట్. మా నాన్ననే నేను చూసాను. నేను రీసెంట్గా ఒక షో కూడా వెళ్ళాను. ఒక క్వశ్చన్ అడిగారు, నువ్వు ఎలా ఉండాలనుకున్నావు అంటే, వాట్ ఈస్ యువర్ డ్రీమ్ విత్ యువర్ లైఫ్ పార్ట్నర్ అంటే, ఐ వాంట్ టు బి అ వెరీ గుడ్ ఫాదర్, I want to be a very good son. I know I am a very good son. I want to be a very good brother and I am a very good brother. And I want to be a very good husband. నాకేవే కష్టం వచ్చినా సరే నేను అది ఫేస్ చేయగలుగుతాను, కానీ నా వల్ల వేరే వాళ్ళకి, నా ఫ్యామిలీకి ఎస్పెషల్లీ ఎటువంటి ప్రాబ్లం రాదు.